నోటికి ఏది రుచించనప్పుడు అండ్ ఓపిక అస్సలు లేనప్పుడు ఏదైనా టేస్టీగా, డిఫరెంట్‌గా తినాలనిపిస్తే ఈసారి ఈ దొండకాయ పచ్చడిని ట్రై చేసి చూడండి. ఎప్పుడు దొండకాయలతో ఫ్రై, కూర, కర్రీ అని కాకుండా ఈసారి దొండకాయ పచ్చడి చేసుకొని తినేసేయండి మరి. దొండకాయ పచ్చడి తయారీ కోసం నేనైతే ఇక్కడ హాఫ్ కిలో దొండకాయలను వాష్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నాను. తరువాత ఒక కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడెక్కాక 2 టీ స్పూన్ల ధనియాలు, 2 టీ స్పూన్ల ఉద్దిపప్పు, 2 టీ స్పూన్ల జీలకర్ర అండ్ 1 టీ స్పూన్ నువ్వులు యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 10 నుండి 12 పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. మీ కారానికి అనుకూలంగా పచ్చిమిర్చిని ప్లస్ మైనస్ చేసుకోవచ్చు. తరువాత ఒక పిడికెడు కొత్తిమీర, 3 చిన్న ముక్కలుగా తరిగించుకున్న టొమాటోలను యాడ్ చేసుకొని టొమాటోలు మగ్గేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చెక్ చేసుకుంటే టొమాటోలు పర్ఫెక్ట్ గా మగ్గుంటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వాలి. తరువాత అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడెక్కాక చిన్న ముక్కలుగా తరిగించుకున్న దొండకాయలు, 7-8 ఎండు మిరపకాయలు యాడ్ చేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చెక్ చేసుకుంటే దొండకాయలు సగం ఉడికుంటాయి. ఇప్పుడు ఇందులోకి సరిపడా సాల్ట్, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, చిటికెడంత పసుపు యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ ఉడికించుకోవాలి. దొండకాయలు ఉడికాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ముందుగా వేయించి ఉంచుకున్న టొమాటో మిశ్రమాన్ని యాడ్ చేసుకొని స్మూత్ పేస్ట్ గా గ్రైండ్ చేసుకోవాలి. తరువాత వేయించి చల్లార్చుకున్న దొండకాయ ముక్కలు, హాఫ్ కప్ శనక్కాయ గింజలు, కచ్చా పచ్చగా దంచుకున్న వెల్లుల్లి యాడ్ చేసుకొని మూత పెట్టుకొని స్మూత్ పేస్ట్ గా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చడిని మరీ స్మూత్ గా కాకుండా చూపిస్తున్న టెక్స్చర్ లో గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పోపు పెట్టేసుకోవాలి. పోపు కోసం పోపు గెరిటె పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడెక్కాక 1 టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ ఇంగువ, కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి, సన్నగా తరిగుంచుకున్న ఎర్రగడ్డ యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. లాస్ట్ లో పచ్చడిలోకి పోపు యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిపేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే దొండకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. దీన్ని వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే నోటికి ఎంతో హాయిగా ఉంటుంది. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందా? నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. సరే మరైతే ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇట్లు మీ అభిరామి.